ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎర్నింగ్ ఉంటారు. సో ఇద్దరు ఉంటారు కాబట్టి ఎవరో ఒకరిది ప్రాపర్గా చేసి ఇంకొకరిది అటు ఇటు ఏమైనా చేసినా కూడా మళ్ళీ ఇద్దరికి ప్రాబ్లం వస్తుందంటారా? నోటీస్ వస్తుందండి. ఓకే, ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనం డిస్కస్ చేయాల్సింది యుఎస్ ఏంటంటే మ్యారిటల్ స్టేటస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇండియాలో ఎలా ఉంటుందంటే ఇండియాకి మ్యారిటల్ స్టేటస్ తోటి ఏంటంటే ఇండివిజువల్ రిటర్న్ ఫైల్ చేయాలి. దో ఆ ఇండివిజువల్ మ్యారీడ్ పర్సన్ అయినా కూడా మనం ఇండివిజువల్ రిటర్న్ ఫైల్ చేస్తాం. యూఎస్లో ఎలా ఉందంటే వీ గాట్ అన్ ఆప్షన్, బోస్ నువ్వు మ్యారిటల్ స్టేటస్ ఏంది, ఎందుకంటే మ్యారిటల్ స్టేటస్ని బట్టి మనకు ఒక డిడక్షన్ ఇస్తుంది. సో మనకి సింగిల్కి కావాల్సిన డిడక్షన్ ఇస్తుంది, జాయింట్కి కావాల్సిన డిడక్షన్ ఇస్తుంది. మోర్ ఓవర్ మనం డిపెండెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మన ఇండియాలో మీరు ఎప్పుడైనా ఫైల్ ట్యాక్స్ చేసినట్టుంటే, సో దో యు ఆర్ మ్యారీడ్, నేను ఒక ఇండివిజువల్ రిటర్న్ ఫైల్ చేయాలి. హస్బెండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు, నా స్పౌస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నాకు గవర్నమెంట్కి అవసరం లేదు. బట్ యూఎస్లో ఎలా ఉంటుందని అంటే మనం జాయింట్ రిటర్న్ చేసుకోవచ్చు, కంబైన్డ్ ఇన్కమ్ రిపోర్ట్ చేయవచ్చు, ట్యాక్స్ పేయర్స్ అండ్ స్పౌస్. ఇద్దరులో ఎవరు మిస్టేక్ చేసినా ఆ ఎఫెక్ట్ ఇద్దరి మీద ఉంటుందంటారా? అవునండి. సో ఇట్స్ జాయింట్ ట్యాక్స్ రిటర్న్ కదా, ఏ ఫ్యామిలీ ట్యాక్స్ రిటర్న్. ఏ నోటీస్ వచ్చినా జాయింట్ పైన వస్తుంది. ఏ అండ్ బి ట్యాక్స్ పేయర్ అండి. సో బి మిస్ రిపోర్ట్ చేశాడు, యాజ్ ఎ జాయింట్ రిటర్న్గా ఏ అండ్ బికి ట్యాక్స్ నోటీస్ వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి? మళ్ళీ ఆ మిస్టేక్ చేసిందని మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా ఫైల్ చేసి పెడితే సరిపోతుందంటారా? అవునండి. సో మనం ఎలా అంటే వెయిటేజ్ చూడాలండి. ఇప్పుడు నాకు నోటీస్ వచ్చింది కానీ చెప్పి నేను ఆల్ ఆఫ్ సడన్ దానిపైన కాల్ తీసుకోలేను. సో ఐ హ్యావ్ టు అనలైజ్ ఇట్. సో మనకు రీసెంట్లీ ఏంటంటే చెప్పాను కానీ ట్యాక్స్ ఆడిట్ సపోర్ట్ ఉంటుంది కానీ, సో అందులో ఏం చేస్తామంటే మనకు డెడికేటెడ్ టీమ్ ఉంది, వాళ్ళు అనలైజ్ చేస్తారు ఆ నోటీస్ ఎందుకు వచ్చింది. సో అక్కడ మనం కట్టాల్సింది ఉంటే కట్టిపిస్తాం, లేదు వీ కెన్ డిఫైన్ ఇట్ అని అంటే అది రాంగ్ నోటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నా దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది సబ్మిషన్, నేను ప్రాపర్గా ఫైల్ చేసి సో దిస్ ఈజ్ వాట్ ది సబ్మిషన్ అని చెప్పి నేను ఆ అథారిటీస్ పంపిస్తాను. సో అలాంటి సినారియో నేను ఒక ఎక్స్ప్లెనేషన్ రాసి అథారిటీకి సబ్మిట్ చేయవచ్చు.